హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజుల్లో పైల్స్ అనే సమస్య చాలా కామన్ అయిందండి. సో దానికి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, కొంతమంది సర్జరీస్ దాకా కూడా వెళ్తున్నారు. అలా కాకుండా టాబ్లెట్స్ ద్వారానే మనం పైల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు. సో నేను అసలు పైల్స్ కి ఎలాంటి మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయని గూగుల్ సెర్చ్ లో కావచ్చు, అలాగే అమెజాన్ లో కూడా సెర్చ్ చేస్తే నాకు ఒక ప్రొడక్ట్ మాత్రం కనిపించింది, బీ బెటర్ పైలో ఊర్జా. సో ఈ ప్రొడక్ట్ ఏంటి, ఇది నిజంగా పైల్స్ కి ఎలా వర్క్ చేస్తుందని దీని గురించి రేటింగ్స్ చూస్తే టాప్ రేటెడ్ ఉన్నాయండి. అండ్ వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ ప్రొడక్ట్స్ ఇన్ అమెజాన్స్ లో కూడా ఇది బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ గా ఉంది. సో ఇలాంటి డీటెయిల్స్ మీకు అందించడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, అలాగే ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సో ముందుగా పైల్స్ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఫైల్స్ అనేది ఏంటంటే ఒక రకమైన హెరిడిటీ. ఎక్కువగా స్టాండింగ్ పొజిషన్లో వర్క్ చేసే వాళ్ళకి, హీట్ వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చేసే వాళ్ళకి ఎక్కువగా ఫైల్స్ కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి దానికి గాను రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. చాలా మటుకు రాదర్ దాన్ అవుట్ ఆఫ్ ఆయుర్వేది చూసినట్లయితే సర్జరీకి వెళ్తూ ఉంటారు. సో దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇన్నర్ ఫైల్స్ అని, అవుటర్ ఫైల్స్ అని కనపడుతుంటాయి. ఇన్సైడ్ ఆఫ్ ద యానస్ రెక్టమ్ ఏరియాలో ఇన్నర్ ఫైల్స్ అని చెప్తాం. బయటకి ములలాగా పైకి పొడుచుకొస్తుంటే చిన్న ట్యూమర్ లాగా, కంతిలాగా, వాటిని అవుటర్ ఫైల్స్ అని చెప్తూ ఉంటాం. ఆయుర్వేదులు ఏంటంటే మెడిసిన్ కాకుండా క్షారసూత్ర ఇలా రకరకాల పద్ధతుల ద్వారా తీసేస్తుంటాం. అక్కడి వరకు వెళ్ళకుండా ప్రైమరీగా దాని కండిషన్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే అసలు ఫైల్స్ అని ఎలా గుర్తుపట్టవచ్చు అని చూస్తే మోషన్స్ వెళ్ళిపోయిన తర్వాత, ఆఫ్టర్ ద మోషన్స్ స్టూల్ కంప్లీట్ అయిన తర్వాత రక్తం బొట్లు బొట్టుగా అంటే బ్లడ్ డ్రాప్స్ పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మలంతో పాటు ఒక గీతలాగా దారలాగా వచ్చే అవకాశం ఉంటుంది. నొప్పి, విపరీతమైన నొప్పి ఉంటుంది. యానల్ ప్రాంతంలో నొప్పి ఉంటుంది. రెడ్ కందిపోయినట్టు పుండులాగా పడుతూ ఉంటుంది. నేను పర్సనల్ గా దీని గురించి రీసెర్చ్ చేశాను అనమాట. అమెజాన్ లో నాకు ఒక ప్రోడక్ట్ కనిపించింది ఏంటంటే బీ బెటర్ వాళ్ళది. ఆల్రెడీ బీ బెటర్ మంచి బ్రాండే, బట్ వాళ్ళు పైలో ఊర్జా అనే ప్రోడక్ట్ తీసుకొచ్చారు. సో అది మరి వాడచ్చా లేదా, మరి మీరైతే కరెక్ట్ గా దీనికి సజెస్ట్ చేస్తారు నాకు అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఈ పైలో ఊర్జా అనేది చెప్పేసి చాలా కాన్స్టెంట్, ఓన్లీ నాట్ ఓన్లీ ఫైల్స్, ఫిషరీస్, ఫిస్టులా వీటికి కూడా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి కాంబినేషన్ చూసినట్లయితే బెటర్ గుడుచి ఉంటుంది, హరితకి ఉంది, విభీతకి ఉంది, తర్వాత అపమార్క్ ఉంది, అలాగే నింబు ఉంటుంది, అలాగే కుమారి, సర్పతి, తర్వాత ప్రహరి, ఇలాంటి మంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్. ఎరండా తైలం ఉంటుంది, చాలా బెస్ట్ ఇంటిగ్రేషన్స్. ఎందుకంటే అందులో మనం లాస్ట్గా చూస్తున్నాం ఎరండా తైలం అంటే కాస్టర్ ఆయిల్. అది ఎక్స్ట్రాక్ట్ కలుపుతాం కనుక ఫ్రీ టు మోషన్ ఫ్రీ అవ్వడానికి పనిచేస్తుంది. అంటే కాన్స్టిపెన్స్ బాధ నుంచి. ఫిషర్ కూడా పనిచేస్తుంది అని చెప్తున్నాను కదా. ఇది బోత్ ఆఫ్ యూస్ ఫర్ ఫైల్స్ అండ్ ఫిషర్స్ లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా కూడా ఒక 3 months వరకు కోర్స్ లాగా వాడినట్లయితే ఈ పిలో ఊర్జా అనేటటువంటి మెడిసిన్ క్యాప్సూల్స్ చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. ఆ 3 months డ్యూరేషన్ లో రోజుకి ఎన్ని టాబ్లెట్స్ తీసుకోవాలి? రోజు ఉదయం ఒక క్యాప్సూల్, ఈవినింగ్ ఒక క్యాప్సూల్, అలా భోజనానంతరం తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. దాంతో పాటుగా మజ్జిగతో తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. వాటర్ క్యాప్సూల్ వేసేసుకొని మజ్జిగ తాగడం. జనరల్ గా వాటర్ తాగుతుంటాం, అలా కాక మజ్జిగ, అరకప్ మజ్జిగ తాగేసినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే సర్జరీ లేకుండా చూడొచ్చు అంటారా, లేకపోతే సర్జరీ అక్కర్లేదు. ఇట్ ఈస్ బికమ్ కంప్లీట్లీ రిపేర్డ్ అండ్ కంప్లీట్లీ క్యూరబుల్ కండిషన్. కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఇవేందో ఫిషరీ అయినప్పటికీ, ఫైల్స్ అయినప్పటికీ తప్పకుండా తగ్గిపోయే అవకాశం ఉంది. పెయిన్ట్రేషన్ ఏదైతే పెయిన్ వస్తుంది ఆ పెయిన్ తగ్గిపోతుంది. అవుట్ సైడ్ ఆఫ్ ద రెక్టమ్ ఆర్ ఇంటర్నల్ సైడ్ ఆఫ్ రెక్టమ్ ఆర్ యానస్లో ఉన్నటువంటి స్వెల్లింగ్ కానీ, బుడిపెల్లి ఇలాంటి ఏదైతే ఉంటాయో అవి మొత్తం తగ్గిపోతుంది. జనరల్ గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటే పథ్యాలు పాటించాలంటారు కదా. మరి ఈ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు మన ఫుడ్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్ ఒకటి, తర్వాత ఫిష్, కూల్ డ్రింక్స్ ఇవి తాగకూడదు. ఫ్రాన్స్ కూడా తీసుకోకూడదు. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి కంటిన్యూ. తర్వాత తగ్గిపోయిన తర్వాత ఈ పులుసు కూరలు తినొచ్చు. మళ్ళీ ఫిష్ కాకుండా పులుసు కూరలు ఉంటాయి, కాకరకాయ పులుసు, బెండకాయ పులుసు వగైరా తినొచ్చు. తర్వాత నాన్ వెజిటేరియన్స్ అయితే లివింగ్ ఆఫ్ దట్ మటన్, ఫ్రాన్స్ తప్పించేసి, ఫిష్ తప్పించేసి మిగతా చికెన్, ఎగ్ అయి తీసుకోవచ్చు, ఏం కాదు. సో కమింగ్ టు సైడ్ ఎఫెక్ట్స్, జనాలు మరి ఒక మెడిసిన్ తీసుకుంటున్నారంటే భయపడతారు. ఎంతవరకు సేఫ్టీ సేఫ్ ఉంటుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరికైనా రావచ్చు. ఫైల్స్ రావడం, ఫైల్స్ కంప్లీట్ అనేది మేల్స్కే వస్తుంది, ఫీమేల్స్కే వస్తుంది అని లేదు, ఎవరికైనా రావచ్చు.
అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎవరికైనా వాడచ్చు. దీనివల్ల ఎలాంటి రియాక్షన్స్ కానీ మందు విఘటించడం కానీ జరగదు. ఓకే. నిర్భయంగా వాడేసేయచ్చు. ఎంత బాగా చెప్పారు డాక్టర్ గారు, మరి ఎక్కడ దొరుకుతుంది అనే అనుమానం మీకు రావచ్చు. ఇదేంటంటే అమెజాన్లో టాపెస్ట్ సెల్లింగ్లో ఉంది. అమెజాన్ నుంచి మీరు తెప్పించుకోవచ్చు. మీ ఇంటి వరకు ఈ మందు చేరిపోతూ ఉంటుంది. అవసరమైన వారు అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకోండి. సో చూసారు కదా వ్యూవర్స్, బీ బెటర్ వాళ్ళది పైలో ఊర్జ. పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఎలాంటి ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఉన్నా సరే ఇది ఏకైక పరిష్కార మార్గం అని చెప్పుకోవచ్చు. అండ్ సర్జరీ లేకుండానే మనం మెడిసిన్స్ తో కంట్రోల్ చేసుకుంటే ఈ పైలో ఊర్జ అనేది ఒక సేఫెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవాలి. అండ్ తీసుకునే విధానంకి వస్తే 3 months వాడాలి. అండ్ ఈ క్యాప్సూల్స్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. సో డాక్టర్ గారు చెప్పినట్టు ఇది నిజంగా సేఫెస్ట్ మెడిసిన్. ఇది అమెజాన్ లింక్ కూడా ఉంటుంది. అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్ కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఎక్కడ లభిస్తుంది, మేము ఎలా ఆర్డర్ చేసుకోవాలి అన్నా కూడా మేము వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్ప్లే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం.